నిన్న టాస్క్ ఫోర్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఇది మన రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్లో భాగంగా రెగ్యులర్ విధుల్లో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఎయిర్పేడ్ టోల్ ప్లాజా దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఆపుతూ ఉంటే అది ఇమీడియట్గా రివర్స్ చేసి అక్కడి నుంచి వెంకటగిరి వైపుకి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వైపుకి వెళ్తూ ఉండగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర భూమి బ్యారికేడ్ వేయడంతో ఆ భూమి బ్యారికేడ్ని ఈ వెహికల్ హిట్ చేసిన క్రమంలో ఈ బ్యారికేడ్ వచ్చి అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఏవి ప్రభాకర్, అదేవిధంగా ఫారెస్ట్ వాచర్ మల్లికార్జునరావు ఇద్దరికి తగలడం జరిగింది. ప్రజెంట్ ప్రభాకర్ని ఇమీడియట్గా అమర్ హాస్పిటల్ తిరుపతి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ సర్జరీ అయింది. ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు. వీఆర్ వాచింగ్. దీనికి సంబంధించి ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్లో 307, 332 సెక్షన్స్ తోటి కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని మీద కేసు రిజిస్టర్ చేశారు. దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. షార్ట్ పీరియడ్లో కూడా వెంటనే కూడా ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే టాస్క్ ఫోర్స్ 2014 పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఏవైతే టాస్క్ ఫోర్స్ విధుల్లో భాగంగా బోత్ ఫారెస్ట్ ఆపరేషన్స్ అండ్ ప్లెయిన్ ఏరియా ఆపరేషన్స్ రెండు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ఆపరేషన్స్ కానీ టాస్క్స్ సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఏవైతే పాటించాలో అవన్నీ కూడా మళ్ళీ మేము కూడా రీయూటిలైజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా బెటర్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి, అదేవిధంగా ఇంజ్యూరీ ఫ్రీగా డ్యూటీ చేయడానికి ఏవి చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా మేము మళ్ళీ స్టడీ చేసి ఒకసారి టీమ్స్ అన్నిటితోటి డిస్కస్ చేసి అవసరమైతే ట్రైనింగ్స్ ఇప్పించి మళ్ళీ స్ట్రెంథన్ చేస్తాము. ఇందులో టాస్క్ ఫోర్స్ వర్కింగ్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడం జరగదు. బట్ వర్క్ చేస్తున్న క్రమంలో ప్రికాషన్స్ ఏవైతే ప్రోటోకాల్స్ పాటించాలో అవన్నిటిని కూడా పాటించి ఇంజ్యూరీ ఫ్రీగా మా విధుల్ని నిర్వర్తించడానికి అన్ని విధాలుగా చేస్తామనేసి మీ అందరికీ కూడా చెప్పండి. స్టాఫ్ యాజ్ ఆఫ్ ఎప్పుడు ఉన్నట్టే ఉన్నారండి. సో పెద్ద షార్టేజ్ అయితే స్టాఫ్ షార్టేజ్ దీనికి ఏం సంబంధం లేదు. రెగ్యులర్గా ఉన్న స్టాఫ్ తోటి వీఆర్ డూయింగ్ ఇట్. ప్రజెంట్ హీజ్ ఇన్ ఐసీయూ. వెహికల్ గురించి కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఎయిర్పేడ్ పోలీస్ వాళ్ళు, లోకల్ పోలీసు దే ఆర్ డూయింగ్ ద. సార్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా నీడ్స్ ఉన్నాయి కంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి బడ్జెటరీ ప్రపోజల్స్ సంబంధించి మన ఎక్విప్మెంట్ ఎప్పుడు అడుగుతూ ఉంటాము. దే విల్ డూయింగ్ ఇట్. వీఆర్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. వీఆర్ యూజింగ్ ద శాటిలైట్ ఫోన్స్ అండ్ GPS and everything.